ఓరుగల్లులో లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచాయి పార్టీలు. ప్రచారం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టాయి. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలుంటాయని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. వరంగల్ మహబూబాబాద్ లోక్సభ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు అభ్యర్థులు. ప్రధాన పార్టీలు ఇక్కడ నుంచి గెలిచి పట్టు సాధించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పటికే పార్టీ అగ్రనేతలతో బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో ప్రచారం నిర్వహించారు. చివరి దశ ప్రచారంలో మరికొంతమంది నేతలను రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారు అభ్యర్థులు. కాంగ్రెస్ వరంగల్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 3 సార్లు వరంగల్లో పర్యటించారు. మడికొండ, పాలపల్లిలో జనజాతర పేరుతో ప్రచార బహిరంగ సభలు నిర్వహించారు. కీలకమైన వరంగల్ మహానగర పరిధిలోని వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో రోడ్ షో, కార్నర్ మీటింగ్లలో పాల్గొన్నారు. రేవంత్ వర్షం అడ్డంకిని పట్టించుకోకుండా నిర్వహించిన వరంగల్ హనుమకొండ రోడ్ షోకు అనూహ్య స్పందన లభించింది. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు కొండా సురేఖ, సీతక్క పార్టీ అభ్యర్థి గెలుపు బాధ్యతలు తీసుకున్నారు. మహబూబాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ తరపున బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యేలు అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. 2009 నాటి ఫలితాన్ని పునరావృతం చేసి 2 స్థానాల్లో 3 రంగుల జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. బీజేపీ అగ్రనేతల ప్రచారాలతో హోరెత్తిస్తోంది. ఆ పార్టీ నుంచి వరంగల్, మహబూబాబాద్ నుంచి పోటీలో ఉన్న ఆరూరి రమేష్, సీతారాం నాయక్ తరపున ప్రధాని మోదీ ప్రచారం చేశారు. వరంగల్ సమీపంలోని లక్ష్మీపురంలో జరిగిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు 2 లోక్సభ పరిధిలో ప్రచారం చేశారు. ఇక్కడి నుంచి గెలిచి పట్టు సాధించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ వరంగల్ మహబూబాబాద్ అభ్యర్థులు డాక్టర్ సుధీర్ కుమార్, మాలోతు కవిత తరపున ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రచారం చేశారు. బస్సు యాత్రతో రోడ్ షో, కార్నర్ మీటింగ్లలో పాల్గొన్నారు. వరంగల్లో కేటీఆర్ 2 సమావేశాల్లో పాల్గొన్నారు. శాసనసభ ఎన్నికల తర్వాత డీలా పడ్డ ఆ పార్టీ 2 సిట్టింగ్ స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. పార్టీలో ఐక్యత లేకపోవడం, ఎవరికి వారే అన్నట్లుగా ఉండడంతో ప్రచారంపై ప్రభావం పడుతోందనే విమర్శలున్నాయి. ప్రచారం ముగింపు గడువు దగ్గర పడుతోంది. పోలింగ్కు ముందు 48 గంటలను రాజకీయ పార్టీలు కీలకంగా భావిస్తాయి. ఎక్కువగా యూత్, మహిళా ఓట్లు ఉండడంతో వారిని ప్రసన్నం చేసుకునే పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాయి పార్టీలు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు ఉన్నతాధికారులు. చాలా పకడ్బందీగా జరుగుతూ ఉంది. ఆల్ ఎఫ్ఎస్టీస్, ఎస్ఎస్టీస్ అందరు కూడా ఉన్నారు. అండ్ క్యాష్, ఫ్రీబీస్, లిక్కర్ ఇవన్నీ కూడా పట్టుకోవడం జరుగుతుంది. దాదాపు 19 crores వర్త్ వేరియస్ టైప్స్ ఆఫ్ లిక్కర్ అవ్వచ్చు, ఫ్రీబీస్ అవ్వచ్చు, డ్రగ్స్ ఇవన్నీ కూడా పట్టుకున్నారు ఇప్పటి వరకు. అండ్ మనకి ఎక్స్పెండిచర్ మానిటరింగ్ విధంగా కూడా ఏఈఓస్ అందరూ కూడా ప్రతి క్యాండిడేట్ ది ఎక్స్పెండిచర్ మానిటర్ చేస్తున్నారు. మీ మాధ్యమంతో పబ్లిక్ తో కూడా రిక్వెస్ట్ ఉంది, ఎక్కడ కూడా ఫ్రీబీస్ గురించి లేకపోతే ఎట్లా లిక్కర్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు షేర్ చేయండి. మేము ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి కేసు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.